ఇక వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. కాకినాడ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి షాన్ మోహన్ సగిలి పరిశీలించి ఎప్పటికప్పుడు ఎన్నికల సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా తన ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ వివరాలను వెల్లడించారు. ఈ నెల 9వ తేదీన కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుందని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా చేపట్టడం జరిగిందని ఆయన వివరించారు. మొత్తం మన 6 జిల్లాల్లో కలిపి 16,737 మంది ఓటర్స్ ఉన్నారు. ఈ 16,737 మంది ఓటర్స్లో మ్యాక్సిమం మనకి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో, ఆ తర్వాత కోనసీమ, దెన్ కాకినాడ, దెన్ ఈస్ట్ గోదావరి అండ్ అల్లు సీతారామరాజులో ఒక 637 ఓట్లు ఉండడం జరుగుతుంది. ఇవి మన జిల్లాకు వచ్చేసరికి, కాకినాడ జిల్లాకు వచ్చేసరికి కాకినాడ పెద్దాపురంలో 2 డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ పెట్టుకోవడం జరిగింది. నిన్న ఆల్రెడీ వాళ్ళందరికీ మెటీరియల్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు నిన్న నైటే చేరుకొని వాళ్ళ పోలింగ్ మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేశారు. అండ్ రిసెప్షన్ సెంటర్స్ అంటే మళ్ళీ వెనక్కి పోల్ అయినవి మళ్ళీ వెనక్కి తీసుకోవాలి కాబట్టి మన జేఎన్టీయూ కాకినాడలో బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో తీసుకోవడం జరుగుతుంది. వీల్ కలెక్ట్ బ్యాక్ ఆల్ ద బాక్సెస్. అది టుడే ఈవినింగ్ ఏ టైం అయినా కానీ తీసుకొని మనం సీల్ చేయడం జరుగుతుంది మన స్ట్రాంగ్ రూమ్ని. 5 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు అండ్ 5 మంది కంటెస్టెంట్స్ ఆల్ ఆర్ ఇండిపెండెంట్స్ అండ్ రిటర్నింగ్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ యాజ్ రిటర్నింగ్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా అండ్ DRO will be assistant returning officers and all other DROs of all other 5 districts also are assistant returning officers. So any voter or any contestant has any other issues also ROగా నాకు చెప్పినా, అదర్వైజ్ AROగా ఆ కన్సర్న్ డిస్ట్రిక్ట్ యొక్క DROకి చెప్పినా it will be taken seriously and action will be taken immediately. అండ్ మన జిల్లా వరకు వచ్చేసరికి 22 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈచ్ డివిజన్లో 11 అండ్ ఆల్ POs, APOs అందరూ ట్రైనింగ్ అయిపోయి ఈరోజు పోలింగ్ జరుగుతుంది. కమింగ్ టు పోలింగ్ పర్సంటేజెస్, ఇవాళ ఇప్పటి వరకు అరౌండ్ 10 o'clock అంతేనా, 10 o'clock రిపోర్ట్కి మనకి ఆల్మోస్ట్ 20% పోలింగ్ అయ్యింది. ఇందులో హైయెస్ట్ ఈజ్ కోనసీమ అరౌండ్ 25%, దెన్ నెక్స్ట్ ఈజ్ కాకినాడ అరౌండ్ 23%, ఇంకా తర్వాత మిగిలినవి వస్తున్నాయి. సో ఆల్రెడీ ఆల్ కలెక్టర్స్ కూడా ఇది ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అండ్ దే ఆర్ ఆల్సో ఎక్కడెక్కడ ఏ డిస్ట్రిక్ట్లో ఇప్పటి వరకు అవాంఛనీయ సంఘటనలు కానీ అటువంటి జరగలేదు.